హలో దోస్తులు, ఎట్లున్నారు? అంత మంచిగున్నారా? ఇవాళ నేను మీ ముందుకు ఒక మంచి ముచ్చట తెచ్చినా. ఓ సారీ, ఇలా మాట్లాడుతున్నావేంటి అనుకుంటున్నారా? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ ఏంటో మీ అందరికీ తెలుసు. అదే 1996 లో వచ్చిన మన తెలుగు మూవీ అయిన దెయ్యం. ఆ మూవీలో జేడి చక్రవర్తి మాట్లాడే స్లాంగ్ అలా ఎక్కేసిందనమాట. పంజాగుట్ట దాదలం అనుకుంటా. సో గైస్, ఇన్ని లేటెస్ట్ హర్రర్ మూవీస్ ఉన్నప్పటికీ నేనెందుకు ఈ మూవీ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నానో తెలుసా? 90s లో పుట్టిన వాళ్ళకి ఈ మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మామ. మనందరం చిన్నప్పుడు మన చెడ్డి దోస్తులతో పాటు భయపడుతూ ఈ మూవీని టీవీలో ఖచ్చితంగా చూసే ఉంటాం. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఈ మూవీ అంటే ఏంటో తెలియదు కదా. 30 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత భయంకరంగా ఎలా తీసాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పట్లో వచ్చే హర్రర్ మూవీస్ తో పోల్చినా కూడా మన ఈ దెయ్యం మూవీ చాలా ఫ్రెష్ గానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మూవీ ఫ్లేవర్ ని ఇప్పుడున్న ఈ జెన్జీ కిడ్స్ కూడా టేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసిన వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోని చూసేయండి. మీ ఓల్డ్ మెమోరీస్ ని అలా రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లోనే అర్ధరాత్రి ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ శ్మశానం దగ్గర నుండే వెళ్తూ ఉంటాడు. అయితే అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి అతనికి కనిపించి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇతను కూడా సైకిల్ ఆపేసి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఆమె వెనకాలే వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ శ్మశానంలో ఒక సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇతను తన వెనకాలే వెళ్లి ఆమె భుజంపై చేయి వేస్తాడు. ఆ అమ్మాయి నిదానంగా తన తలని ఇలా వెనక్కి తిప్పి అతన్ని చూసినప్పుడు తెలుస్తుంది అక్కడ ఉన్నది అమ్మాయి కాదు, దెయ్యం అని. ఆ భయంకరమైన ఆ దెయ్యం ఫేస్ ను చూసిన ఆ వ్యక్తి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బయటికి పరిగెత్తుతాడు. అయితే ఆ దెయ్యం కూడా గాల్లో తేలుతూ అతన్ని వెంబడిస్తుంది. అలా ఆ వ్యక్తి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉన్నప్పుడు అక్కడే ఒక సమాధి లోపల నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి అతని కాలుని పట్టుకుంటుంది. దాంతో అతను కింద పడిపోతాడు. లోపల నుండి ఇంకొక చెయ్యి వచ్చి అతని గుండెల్ని చీల్చేస్తుంది. దాంతో అతను చనిపోతాడు. అప్పుడే ఈ మూవీ టైటిల్ పడుతుంది. ఇక మరుసటి రోజు చనిపోయిన ఆ వ్యక్తిని అదే శ్మశానంలో కాలుస్తూ ఉంటారనమాట. అదే టైంలో మురళి అనే వ్యక్తి అదే శ్మశానం నుండి కారులో ఒక ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. నిజానికి మురళి ఆ ఫామ్ హౌస్ ని కొనాలి అనుకుంటూ ఉంటాడు. ఒక బ్రోకర్ మురళికి ఆ ఫామ్ హౌస్ ని అమ్మడానికి మొత్తం అంతా చూపిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ ఫామ్ హౌస్ కి ఈ శ్మశానాన్ని దాటే వెళ్ళాలన్నమాట. ఈ ఫామ్ హౌస్ సిటీకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ మొత్తం 10 ఎకరాలు ఉంటుంది. అయితే చాలా సంవత్సరాలుగా ఆ ఫామ్ హౌస్ కి మాలి అనే ఒక తోటమాలి కాపలాగా ఉంటాడు. మురళికి ఆ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చేస్తుంది. అదే సంతోషంలోనే ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి తన భార్య సింధుతో ఈ విషయం చెబుతాడు. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్న ఫామ్ హౌస్ దొరికింది, కాకపోతే అది మన బడ్జెట్ లో లేదు అని చెబుతాడు. అందుకు సింధు ఏమంటుందంటే, మరి అంత మంచి ఫామ్ హౌస్ దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టడం? నా సిస్టర్ మహి పేరు మీద బ్యాంక్ లో 5 లక్షల డబ్బు ఉంది కదా, దాన్ని వాడుకుందాం అంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సింధుకి ఒక సిస్టర్ కూడా ఉంది. ఆమె పేరు మహి. నిజానికి ఆమెది భీమవరం, కాకపోతే స్టడీస్ కోసం ఇక్కడే హైదరాబాద్ లో వాళ్ళ అక్క బావలతో ఉంటుంది. మహి చదివే కాలేజీలో ఆమెకి నర్సింగ్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతను ఎప్పుడూ మహి వెంటే పడుతూ ఉంటాడు. ఇక నర్సింగ్ కి బాయ్ చెప్పి మహి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క సింధు మహితో, మీ బావ ఒక తోట కొన్నాడు, ఇక్కడే సిటీకి దగ్గరలోనే అని చెబుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఆ ఫామ్ హౌస్ ని చూడ్డానికి వెళ్తారు. వాళ్ళందరికీ ఆ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చేస్తుంది. నాకు ఆ రూమ్ కావాలి, ఈ రూమ్ కావాలి అని చెప్పేసి రూమ్స్ ని కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ లో ఒక డాల్ ఉంటుంది. అది చూడటానికి కొంచెం అన్నివేనుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇటువైపు వీళ్ళంతా ఆ ఇల్లును చూస్తూ ఉంటే ఆ బుడ్డోడు చిన్ని మాత్రం పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్ళిపోతాడు. 10 ఎకరాల ఫామ్ హౌస్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ రకరకాల చెట్లు, చల్లటి వాతావరణం. ఆ పిల్లోడికి కూడా ఆ ప్లేస్ చాలా బాగా నచ్చేస్తుంది. అలా ఆ పిల్లాడు అక్కడ ఉండే ఒక పువ్వుని తీసుకుంటూ ఉన్నప్పుడు కింద నుండి ఒక చెయ్యి పైకొచ్చి ఆ పిల్లాడి కాల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే టైంలో వాళ్ళ అమ్మ చిన్ని అని పిలవగానే ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఆ ఫామ్ హౌస్ లో దయ్యం ఉంది అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక వీళ్ళు ఫామ్ హౌస్ ను చూసి ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే చీకటి పడిపోయి ఉంటుంది. మహి రూమ్ లో బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు మన నర్సింగ్ ఇంటి బయట బైక్ హారన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మహి బయటికి వెళ్ళి నర్సింగ్ తో మాట్లాడుతూ ఉంటుంది.
ఇదంతా వాళ్ళ సిస్టర్ సింధు చూసేస్తుంది అనమాట. సింధు మహిని ఎవరు అబ్బాయి అని అడిగితే మా కాలేజీలోనే చదువుతాడు, మా క్లాస్మేట్ అని చెబుతుంది. అయితే సింధు ఆ అబ్బాయి మంచివాడు కాదు, నిన్న నన్ను చూసి విజిల్ కొట్టాడు అని చెబుతుంది. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, అంతేకాని ఇలా ఒక అబ్బాయితో తిరగడానికి కాదు అని చెబుతుంది. అందుకు మహి నర్సింగ్ చాలా మంచివాడు, అలాంటి వాడు కాదు అని చెప్పేసి వాదిస్తుంది. ఇక మరుసటి రోజు మహి డైరెక్ట్ గా నర్సింగ్ దగ్గరికి వెళ్ళి మా అక్కను చూసి నువ్వు విజిల్ కొట్టావా అని చెప్పేసి అడుగుతుంది కోపంగా. అందుకు నర్సింగ్ నేను కాదు మా ఫ్రెండ్ కొట్టాడు, మీ అక్క నన్ను చూసేసింది అని చెబుతాడు. మొదట్లో మహి నమ్మదు, కాకపోతే నర్సింగ్ అలా కన్విన్స్ చేసేస్తాడనమాట. ఎప్పుడూ మనోడు మహిని ముద్దు ముద్దు అని చెప్పేసి వేధిస్తూ ఉంటాడు. ఆ ముద్దు కోసం చాలా మాయ మాటలు చెబుతాడనమాట. మాటి మాటికి పంజాగుట్ట దాదాని నేనే కింగుని అనేలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మురళి ఆ బ్రోకర్ కి డబ్బు కడుతూ ఉంటాడు. అప్పుడు తన భార్య సింధుని ఒకసారి ఆలోచించు, మళ్ళీ ఇల్లు కొన్నాక నాకు ఇల్లు నచ్చలేదు, ఇంత దూరం తీసుకొచ్చి పడేసావు అని చెప్పేసి అనొద్దు అని చెప్పేసి సింధుతో చెబుతాడు. అందుకు సింధు ఏం పర్లేదు, నాకు ఆ ఇల్లు అంటే ఆ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చింది, ఏం ఆలోచించకుండా కొనేయండి అని చెబుతుంది. ఇక మురళి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆ అగ్రిమెంట్ లో సైన్ పెడతాడు. ఇక వెంటనే వాళ్ళ ఇంటి సామాన్లన్నీ ఆ కొత్త ఫామ్ హౌస్ కి మూవ్ చేస్తారు. మహి తన బెడ్రూమ్ లోకి వచ్చి తన రూమ్ ను సర్దుకుంటూ ఉంటుంది. విండోస్ కి ఉన్న ఆ పర్దాని ఓపెన్ చేయగానే బయట ఆ తోటమాలి ఉంటాడు. అతను చూసి మహి ఒక్కసారిగా భయంతో అరుస్తుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ బావ వచ్చి అతను ఈ ఫామ్ హౌస్ తోటమాలి అని చెబుతాడు. అతను చూడటానికి దయ్యంలాగా ఉన్నాడు అని చెప్పేసి మహి అతనిపై కామెంట్ చేస్తుంది. అలా వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు బయట గార్డెన్ లో ఆడుకుంటూ ఉన్నప్పుడు మహికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మహి వెళ్లి కాల్ పిక్ చేస్తుంది. అప్పుడు సింధు తన భర్తతో హైదరాబాద్ కి వచ్చినప్పటి నుండి మహి బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆమె కొత్తగా ఎవరో ఒక అబ్బాయితో తిరుగుతుంది అని చెప్పేసి చెబుతుంది. అందుకు మురళి ఏమంటాడంటే ఈ కాలంలో ఇవన్నీ కామన్, పైగా క్లాస్మేట్ అంటున్నావు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం మామూలే అని చెప్పేసి నచ్చ చెప్తాడు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్న ఆ గ్యాప్ లోనే ఆ బుడ్డోడు మళ్ళీ ఆ చెట్ల బదుల్లోకి వెళ్ళిపోయాడు. వీడు ఇంతలోనే ఎటెళ్ళిపోయాడు రా బాబు అని చెప్పేసి ఆ భార్యాభర్తలిద్దరూ వెతుకుతారు అనమాట. చివరికి వాళ్ళ అమ్మకి ఒక చోట దొరుకుతాడు. నువ్వు ఎక్కడికెందుకు వచ్చావని చెప్పేసి అడిగితే రేగి పళ్ళ కోసం వచ్చాను అంటాడు. ఇక వాళ్ళ నాన్న నువ్వు మాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఇటువైపు రాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సింధు కూడా ఆ పిల్లని లోపలికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ బయట ఆమెకి ఒక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తుంది. అది ఆమెకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. సర్లే అదేంటో చూద్దామని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్ ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి చూస్తే అది ఒక మట్టి ఇల్లు, మొత్తం అంతా పడిపోయి ఉంటుంది, కేవలం గోడలు మాత్రమే ఉంటాయన్నమాట. చూడటానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. అసలు ఈ ఇల్లు ఎవరిది అని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి ఎవరో ఒక చెయ్యి ఆమె భుజంపై వేస్తారు. ఇక సింధు భయంతో వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఒక పిచ్చివాడు ఉంటాడు. అతను సింధుతో మీరు వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే అందరూ చనిపోతారు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. సింధు అతన్ని చూసి చాలా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన ప్రేమ జంట రోజు ఆ తోటలో మీట్ అవడం మొదలు పెడతారు. ప్రతిరోజు రెస్టారెంట్లు, సినిమా హాల్లో ఎక్కడెక్కడో టైం స్పెండ్ చేయడం కంటే ఈ ప్లేస్ ఏదో బాగుంది అని చెప్పేసి అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరో మహి వెనకాల వచ్చినట్టు ఆమె కనిపిస్తుంది. తిరిగి చూస్తే వెనకాల ఎవరో ఉండరు. నర్సింగ్ తో ఈ విషయం గురించి చెబుతుంది, కానీ అతను నమ్మడు. ఎప్పుడూ ముద్దు పెట్టు అని చెప్పి సతాయిస్తూనే ఉంటాడు. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడం కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలో చెట్లలో ఏదో సౌండ్ వినిపిస్తుంది. నర్సింగ్ కి కూడా ఇక్కడ ఏదో ఉంది అనే డౌట్ వచ్చి చెక్ చేయడానికి వెళ్తాడనమాట. అలా చెక్ చేస్తూ కొద్ది దూరం వెళ్తాడు. ఒక చోట మంచం వేసుకుని మాలి పడుకుని ఉంటాడు. అతను మూగా చెవిటి కాబట్టి నర్సింగ్ చెప్పే మాటలు అతనికి వినపడవు. అప్పుడు మహి అతను ఇక్కడ తోటమాలి అని చెబుతుంది. ఇటువైపు సింధు తన భర్త దగ్గరికి వెళ్లి తను ఇంతకుముందు చూసిన ఆ పిచ్చోడు గురించి చెబుతుంది. అతను అచ్చం దయ్యంలాగే ఉన్నాడు, ఎవడో పిచ్చోడు, ఈ ఇంటి నుండి వెంటనే వెళ్ళిపోండి లేకపోతే చనిపోతారు అని ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెబుతుంది. అందుకు మురళి నువ్వేం దాని గురించి భయపడద్దు, అయినా నువ్వు ఫెన్సింగ్ దాటి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతాడు. ఏదో అలా క్యాజువల్ గా వెళ్ళాను అంటుంది. సరే ఇంకోసారి ఆ వ్యక్తి కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలే అంటాడు. మరోవైపు చిన్నీకి వాళ్ళ పిన్ని అంటే మహి దెయ్యం కథలు చెబుతూ ఉంటుంది. ఒక చీకటి గది, ఒక అద్దం మాత్రమే ఉంటుంది. ఆ అద్దంలో నిలబడి బూచి 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 అని 3 సార్లు పిలిస్తే దెయ్యం కనిపిస్తుంది అని కథ చెబుతూ ఉంటుంది. అదే టైంలో సింధు వచ్చి చిన్నపిల్లలకి ఎవరైనా దెయ్యాల కథలు చెబుతారా అని చెప్పి తిట్టి చిన్నిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఇక మహి క్యాజువల్ గా విండోస్ ని డోర్స్ ని క్లోజ్ చేసి అద్దం ముందు నిలబడి బూచి 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 అని 3 సార్లు పిలుస్తుంది. అలా 3 సార్లు పిలిచిన తర్వాత తన వెనకాల ఆ దెయ్యం నిలబడినట్టు కనిపిస్తుంది.
ఆ దెయ్యాన్ని చూసి మహి ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తుంది. వెంటనే అక్కడికి వాళ్ళ అక్క బావలు వస్తారు. ఏమైంది, ఎందుకు అలా అరిచావంటే నా వెనకాల దయ్యం నుంచింది, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది అని చెబుతుంది. అందుకు వాళ్ళ అక్క, రాత్రిపూట చిన్నపిల్లలకి దయ్యాల కథలు చెప్పొద్దు అని చెప్పాను కదా, ఇప్పుడు చూడు నువ్వే భయపడుతున్నావు అని మందలిస్తుంది. ఇక మరుసటి రోజు మహి తన బాయ్ ఫ్రెండ్ నర్సింగ్ ని కలిసి రాత్రి జరిగిన విషయాన్ని, అంటే తనకు కనిపించిన దయ్యం గురించి చెబుతుందన్నమాట. అప్పుడు నర్సింగ్, నీకు దయ్యాలు కనపడకుండా ఉండాలి అంటే నేను వేసుకున్న ఇలాంటి తాయెత్ని నువ్వు కూడా వేసుకో అని చెబుతాడు. కానీ మహికి దేవుళ్ళ మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఇటువైపు సింధు పాటలు పాడుతూ తన కొడుక్కి గోరుముద్దలు తినిపిస్తూ పడుకోబెడుతుంది. ఇక లేట్ నైట్ అవ్వగానే నర్సింగ్ మహిని బైక్ లో ఇంటికి డ్రాప్ చేస్తాడు. అలా డ్రాప్ చేసి నర్సింగ్ ఆ శ్మశానం పక్కనే వెళ్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు చూశారా, అతను రోడ్డు పక్కనే నిల్చున్నట్టు మనకు కనిపిస్తుంది. అతని కాళ్ళు చూస్తే వెనక్కి తిరిగి ఉంటాయి, అంటే దీన్ని బట్టి చూస్తే అతను దెయ్యంగా మారిపోయి ఉంటాడు. ఇటువైపు మహి ఆ తోటలో నడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆమె వెనకాలే ఆమెని ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. ఇక ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అక్క ఎందుకు ఇంత లేట్ అయింది అని చెప్పేసి అడుగుతుంది. అందుకు మహి ఏవో రీజన్స్ చెప్పి నా ఫ్రెండ్ వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది అని చెబుతుంది. కానీ డ్రాప్ చేసింది తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ అక్కకి తెలుసు. అదే టైంలోనే ఆ ఇంటిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, కంటికి కనిపించని ఒక దృశ్యశక్తి వాళ్ళ ఇంటిని హాంట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అదే టైంలో ఒక గదిలో చిన్ని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు బయట నుండి ఎవరో చిన్నిని పిలుస్తున్నట్టు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరబ్బా అని చెప్పి చిన్ని విండో దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే అక్కడ విండోలో నుండి కొన్ని చేతులు లోపలికి వస్తాయి. అదే టైంలో వాళ్ళమ్మ అక్కడికి వచ్చి చిన్ని ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చిన్ని బయట నుండి కొన్ని చేతులు లోపలికి వచ్చాయని చెబుతాడు. దాన్ని వాళ్ళమ్మ పెద్ద సీరియస్ గా తీసుకోదు. మహి కూడా ఆ విండో దగ్గరికి ఇలా చూస్తుంది, కానీ బయట ఏమీ కనిపించదు. ఇక మహి ఇటువైపు తిరిగినప్పుడు మళ్ళీ ఆ చేతులు విండోలో నుండి లోపలికి వస్తాయి. ఇక మరుసటి రోజు మళ్ళీ మనోళ్ళు ఆ తోటలోనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ పిచ్చోడు వస్తాడు. అతను ఏమని చెప్తాడంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అలాగే ఆ తోటలో ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేయండి, లేకపోతే అందరూ చనిపోతారు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. సడన్ గా అతన్ని చూడగానే వాళ్ళిద్దరూ కొంచెం భయపడతారు. అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. అతను ఎంత చెప్పినా అతను చెప్పిన మాటల గురించి వీళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది. మరోవైపు సింధు తన కొడుకుతో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు సింధు 1-2 లెక్క పెడుతుంది. చిన్ని ఏమో దాక్కోవడానికి వెళ్తాడు. అలా దాక్కోవడానికి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇటువైపు చిన్ని ఒక చోట దాక్కున్నప్పుడు అతని దగ్గరికి ఒక చెయ్యి వస్తుంది, అంటే ఒక దయ్యం వస్తుంది అనమాట. ఆ దయ్యం చిన్నిని ఒక చోటకి తీసుకెళ్తుంది. మరోవైపు సింధు చిన్ని కోసం చాలా చోట్ల వెతుకుతుంది, కానీ అతను ఎక్కడ దొరకడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చోట చిన్ని ఆడుకునే ఒక బొమ్మ పడి ఉంటుంది. ఆ బొమ్మ దగ్గరికి వెళ్లి చూస్తే పక్కనే ఒక పెద్ద బావి. చిన్ని ఏమైనా ఈ బావిలోకి పడిపోయాడా అనే డౌట్ ఆమెకు వస్తుంది. ఇక వెంటనే పోలీసుల్ని పిలిపిస్తారు. పోలీస్ వాళ్ళు రెస్క్యూ టీం ద్వారా ఆ బావిలో వెతుకుతారు. ఫైనలీ ఆ బావిలో చిన్ని డెడ్ బాడీ దొరుకుతుంది. చిన్ని చనిపోవడం చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడతారు, ముఖ్యంగా సింధు. అప్పటి నుండి ఆమె మతిస్థిమితం కోల్పోతుంది కూడా. ఇక చేసేదేమీ లేక ఆ పిల్లాన్ని అదే శ్మశానంలో తీసుకెళ్లి పూడ్చిపెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కానీ సింధు మాత్రం తన కొడుకు జ్ఞాపకాలతోనే సతమతం అయిపోతూ ఉంటుంది. తన కొడుకు ఆడుకునే బొమ్మల్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మురళి సింధుకి నచ్చజెప్పి పడుకుందాం రా అని చెప్పేసి తీసుకెళ్తాడు. కానీ సింధు మాత్రం నిద్రపోకుండా తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు సింధు తన కొడుకు ఫోటో ఆల్బమ్ ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. ఇక తన బాధని తట్టుకోలేక వెంటనే ఆ శ్మశానంలోకి వెళ్లి తన కొడుకు సమాధి మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మురళి అక్కడికి వచ్చి ఆమెకు నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సమాధి నుండి ఆ చిన్ని గాడి చెయ్యి బయటకు వస్తుంది. అంటే చిన్ని కూడా దయ్యం అయిపోయాడనమాట. అలా కొద్దిసేపటి తర్వాత ఆ సమాధి నుండి చిన్ని బాడీ కూడా బయటకు వస్తుంది. ఆ చిన్ని ఆత్మని మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించారు కదా, ఆ ఆడ దయ్యం తన దగ్గరికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అంటే తనే చంపింది కదా మరి. మరోవైపు చీకట్లో కూడా మనోళ్ళు ఒక సరస్సు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మన నర్సింగ్ రివర్స్ సైకాలజీ యూజ్ చేసి మహీకే నర్సింగ్ ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అనేలా ఆమెతో మాట్లాడిస్తాడు. అలా ఏదేదో మాయ మాటలు చెప్పి చివరికి ఆమెతో ముద్దు పెట్టించుకుంటాడనమాట. మరుసటి రోజు మార్నింగ్ మురళి చైర్ లో కూర్చొని తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహి మురళి దగ్గరికి వచ్చి
వచ్చి అక్క ఎంత పిలిచినా తినడానికి రావట్లేదు అని చెబుతుంది. అప్పుడు మురళి సింధు దగ్గరికి వెళ్తాడు. సింధు చాలా బాధపడుతూ మంచం మీద కూర్చుని ఉంటుంది. నువ్వు వెళ్ళి భోంచేయి, నేను మీ అక్కతో మాట్లాడతాను అని చెప్పి మహితో చెబుతాడు. ఇక మహి ఏమో భోంచేసి తన బెడ్రూమ్ లోకి వస్తుంది. అక్కడ బెడ్రూమ్ లో ఆ బొమ్మను చూసి ఆమెకు కొంచెం భయం కలుగుతుంది. అలా ఆ బొమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా విండోలో నుండి నర్సింగ్ కనిపిస్తాడు. అంత సడన్ గా చూసేసరికి మహి భయపడుతుంది. మహిని ఈ టైంలో బయటకు రా అని చెప్పేసి ఇబ్బంది పెడతాడు. ఇక చేసేదేమీ లేక మహి అతని బైక్ లో బయటికి వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు సింధు అండ్ మురళి పడుకుని ఉంటారు. కానీ సింధుకి ఆ టైంలో మెలకు వస్తుంది. బయట ఉయ్యాల్లో తన కొడుకు ఊగుతున్నట్టు ఆమెకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. విండో దగ్గరికి వెళ్ళి చూస్తే బయట నిజంగా తన కొడుకు ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఆమెకు కనిపిస్తుంది. అలా బయటకు వచ్చి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ తన కొడుకు కాకుండా ఉయ్యాల మాత్రమే ఊగుతూ ఉంటుందన్నమాట. నా కొడుకు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు అని చెప్పి చుట్టుపక్కల చెట్లలో మొత్తం వెతుకుతుంది. అలా ఒక చోట సింధుకి తన కొడుకు ఆత్మ కనిపిస్తుంది. అతన్ని చూసి నా కొడుకు నిజంగా బ్రతికే ఉన్నాడేమో అన్న భ్రమలోకి వెళ్ళిపోతుంది సింధు. అదే టైంలో మురళికి మెలకు వస్తుంది. బయటికి వచ్చి చూస్తే హాల్లో సింధు తన కొడుక్కి అన్నం ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. మురళి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. సింధు, ఇక్కడ ఎవరు లేరు కదా, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని చెప్పేసి అడిగితే, ఇంతసేపు నా కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా, ఇందులోపే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అప్పుడు మురళి చిన్ని లేడు, చనిపోయాడు అని చెప్పేసి స్ట్రాంగ్ గా తన మైండ్ లో ఫిక్స్ చేయాలి అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఎమోషనల్ గా ఏడుస్తూ ఉన్నప్పుడు బయట విండోలో నుండి చిన్ని ఆత్మ వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుందన్నమాట. ఇక మరుసటి రోజు మహి కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బావ మురళి మహితో, నువ్వు కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళొద్దు, మీ అక్కని చూసుకోవడానికి ఎవరు లేరు, నువ్వు ఇంట్లోనే ఉండి మీ అక్కని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. అందుకు మహి కూడా సరే అని చెబుతుంది. అదే టైంలో నర్సింగ్ కాల్ చేస్తాడు. మన కెమిస్ట్రీ క్లాస్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్దాం అంటాడు. అందుకు మహి, లేదు నర్సింగ్, నేను కాలేజీకి రావట్లేదు, మా ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు అని చెబుతుంది. ఇక నర్సింగ్ ఏమో, రాత్రంతా కూర్చొని ప్లాన్ చేశాను, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు డిసప్పాయింట్ చేసావు కదా అని చెప్పేసి ఫీల్ అవుతాడు. అందుకు మహి ఏమో, ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం అర్థం చేసుకో అంటుంది. కానీ మన నర్సింగ్ ఎంత చెప్పినా విండు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటాడు. అందుకు మహి ఇక వేరే ఆప్షన్ లేక, సర్లే చీకటి పడ్డాక రా అని చెబుతుంది. ఇటువైపు మురళి ఒక సైకియాట్రిక్ ని మీట్ అవుతాడు. తన భార్య గురించి మొత్తం అతనికి చెబుతాడు. అందుకు ఆ సైకియాట్రిక్, సరే నేను మీ ఇంటికి వచ్చి మీ భార్యని కలుస్తాను, తన పరిస్థితి ఏంటి అనేది నేను పూర్తిగా అబ్జర్వ్ చేస్తాను అంటాడు. ఇక ఆ రోజు రాత్రి నర్సింగ్ ఏమో ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి తోటలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి మహి వస్తుంది. వచ్చి ఏం మాట్లాడకుండా నడుస్తూ అలా ఫామ్ హౌస్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక నర్సింగ్ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు ఏదేదో మాట్లాడుకుంటూ. అలా ఆమె నడుస్తూ పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్తుంది. నర్సింగ్ కూడా, ఏంటి ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చావు, ఇది కూడా మంచి రొమాంటిక్ ప్లేసేలే అనుకుంటాడు. అప్పుడు మహి అటువైపు తిరిగి, అక్కడే నిలబడ్డావే, దగ్గరికి రా అంటుంది. దాంతో మన నర్సింగ్ సంతోషంతో దగ్గరికి వెళ్తాడు. ఎన్నో రోజుల నుండి ముద్దడుగుతున్నావు కదా, ఇస్తాను రా అంటుంది. అప్పుడు నర్సింగ్, ఇదేంటి ఇంత రొమాంటిక్ అయినావు అని చెప్పి భుజంపై చేయి వేసి వెనక్కి తిరుగు అంటాడు. ఇక వెనక్కి తిరిగితే అక్కడ ఉన్నది మహి కాదు, దెయ్యం అని తెలుస్తుంది. ఆ భయంకరమైన ఫేస్ ని చూసి భయపడుతూ ప్రాణాల్ని అరచేతులు పెట్టుకుని పరిగెడతాడు. అతన్ని ఆపడానికి శ్మశానంలో నుండి కొన్ని చేతులు బయటకు వస్తాయి. కానీ మనోడు తప్పించుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇటువైపు మహి నర్సింగ్ కోసం ఆ తోటలోకి వస్తుంది. కానీ అక్కడ ఎంత వెతికినా నర్సింగ్ ఉండడు. అయితే ఆమెకి అక్కడ చిన్ని ఆత్మ కనిపిస్తుంది. ఆ చిన్ని ఆత్మను చూసి భయపడి ఆ ఫామ్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. సడన్ గా అప్పుడే మురళి కారులో వస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు అలా భయపడుతున్నామని చెప్పేసి అడిగితే, అక్కడ తోటలో నాకు చిన్ని ఆత్మ కనిపించింది అని చెబుతుంది. అయినా నేను నిన్ను మీ అక్కని చూసుకుంటూ ఉండమని చెప్పాను కదా, బయటికి ఎందుకు వచ్చావని చెప్పేసి అరుస్తాడు. ఏదో సరదాగా అలా బయటకు వచ్చానని చెప్పి కవర్ చేస్తుంది. సరే రా అని చెప్పి కారులో లోపలికి తీసుకెళ్తాడు. ఇక మరుసటి రోజు నర్సింగ్ తన ఫ్రెండ్స్ తో నిన్న రాత్రి జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి చెబుతాడు. అది విని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రకరకాలుగా మాట్లాడతారు. కొంతమంది అతన్ని ఎగతాళి చేస్తారు కూడా. అయితే అందులో ఉన్న ఒక ఫ్రెండ్ మాత్రం ఆ ఫామ్ హౌస్ గురించి, పక్కనే ఉన్న శ్మశానం గురించి కొన్ని భయంకరమైన నిజాలు చెబుతాడు. నిజానికి మురళి వాళ్ళకి ఆ ఫామ్ హౌస్ ని అమ్మింది వాళ్ళ నాన్నే, అంటే నర్సింగ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నే అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఫామ్ హౌస్ ప్లేస్ లో ఒక పెద్ద శ్మశానం ఉండేదట. కాకపోతే ఆ శ్మశానం అంతటిని ఆక్రమించేసి అక్కడ అక్రమంగా ఫామ్ హౌస్ కట్టారంట. అంతేకాదు ఆ శ్మశానంలో ఎప్పటి నుంచో దయ్యాలున్నాయని చెప్పేసి తన ఫ్రెండ్ నర్సింగ్ కి చెబుతాడు. ఇటువైపు మహి వాళ్ళ అక్క దగ్గరకు వచ్చి వాళ్ళ అక్కను పిలుస్తుంది. కాకపోతే సింధు ఏం మాట్లాడకుండా
అలా మంచం దగ్గర పడుకుని ఉంటుంది. ఇక మహి ఆమెని డిస్టర్బ్ చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మహికి నర్సింగ్ కాల్ చేస్తాడు. నర్సింగ్ కాల్ చేసి మీ ఇంట్లో దయ్యాలున్నాయి, మీ ఫామ్ హౌస్ కింద చాలా సమాధులు ఉన్నాయి, ఇంతకు ముందు అది ఒక పెద్ద శ్మశానం అని చెబుతాడు. మీరు అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేయండి అని కూడా చెబుతాడు. కానీ మహి అతని మాటల్ని పెద్దగా పట్టించుకోదు. అప్పుడే మురళి ఆ సైకియాట్రిస్ట్ ని ఇంటికి తీసుకొస్తాడు. మరోవైపు నర్సింగ్ ఎలాగైనా తన గర్ల్ ఫ్రెండ్ ని వాళ్ళ ఫ్యామిలీని కాపాడాలి అనుకుంటాడు. ఇంతకు ముందు వాళ్ళ దగ్గరికి వార్నింగ్ ఇచ్చిన ఆ పిచ్చోడిని వెళ్ళి కలుస్తాడు. అందుకు ఆ పిచ్చోడు నేను ఇంతకు ముందే చెప్పాను కదా అందరూ చచ్చిపోతారు అని, మీరే వినలేదు అని చెప్పేసి తిడతాడు. ఇటువైపు సింధు రూమ్ లో కూర్చొని తన కొడుకు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఆ సైకియాట్రిస్ట్ వచ్చి నీ కొడుకు ఎక్కడా అని చెప్పేసి అడుగుతాడు. అందుకు సింధు నా కొడుకు నీ వెనకాలే ఉన్నాడు అని చెబుతుంది. అందుకు ఆ డాక్టర్ వెనక్కి తిరిగి చూడబోతే వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు చూస్తే నా కొడుకు వెళ్ళిపోతాడు అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ వెనకాలే ఉండే తన కొడుకు ఆత్మ ఆ డాక్టర్ని గొంతు పిసికి చంపేస్తాడు. సింధు తన కొడుక్కి వదిలిపెట్టు అని ఎంత చెప్పినా కూడా ఆ చిన్ని ఆత్మ అతన్ని వదిలిపెట్టదు, చివరికి చంపేస్తుంది. ఇక సింధు గట్టిగా అరవడంతో మురళి అక్కడికి వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ డాక్టర్ చనిపోయి పడిపోయి ఉంటాడు. అదే టైంలో ఆ రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. మురళి గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయండి అంటాడు. అప్పుడు మహి వచ్చి ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అంతలోపే సింధు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మురళి మరియు మహి ఇద్దరు ఆమెని వెతకడానికి వెళ్తారు. సింధు శ్మశానంలోకి వెళ్లి తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అక్కడ తన కొడుకు ఒక చోట ఆమె కనిపిస్తాడు. ఆమె వెళ్లి తన కొడుకు దగ్గర కూర్చోగానే తన కొడుకు ఆమె ఫేస్ పై చేయి పెడతాడు, అంటే ఆమెను చంపేస్తాడనమాట. అదే టైంలో మురళి కూడా ఆ శ్మశానంలోకి ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఒక సమాధి మీద ఆమె పడుకొని ఉంటుంది. వెళ్లి ఆమెని పలకరిస్తాడు. అయితే సింధు మాత్రం ఏవండి నేను ఇక్కడున్నాను అని చెప్పేసి పక్క నుంచి చెబుతుంది. మురళి పక్కకి తిరిగి చూడగానే అక్కడ సింధు ఆత్మ అతని పక్కనే ఉంటుంది. మరి సింధు ఆత్మ అక్కడుంటే ఇక్కడ ఉన్నది ఎవరు అని చెప్పేసి మరి ఇటువైపు చూస్తే అక్కడ ఆమె బాడీ ఉండదు. అంటే ఇప్పుడు సింధు తన భర్తని కూడా చంపేస్తుంది. ఇక ఫైనల్ ఇప్పుడు మిగిలింది నర్సింగ్ అండ్ మహి. వాళ్ళు కూడా ఆ శ్మశానంలోకి వాళ్ళ అక్క బావల్ని వెతుక్కుంటూ వస్తారు. అయితే అక్కడ ఒక చోట సింధు తన భర్తని చంపి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉంటుంది. అదే టైంలో అక్కడికి ఆ దయ్యం చేతులు చనిపోయిన ఆ ఆత్మలన్నీ వస్తాయి, ఆ తోటమాలి ఆత్మ కూడా. ఇక్కడ మాలిని ఆ దెయ్యం ఎలా చంపిందో చూపించరు. నేను అనుకునేది ఏంటంటే అతను మొదటి నుండే దయ్యం చాలా సంవత్సరాలుగా ఆ ఫామ్ హౌస్ కి కాపలాగా ఉంటున్నాడేమో అనిపిస్తుంది. అలా ఆ దెయ్యాలందరినీ చూసిన తర్వాత మహి నర్సింగ్ ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. అలా ఒక చోట వాళ్ళకి ఆ తోటమాలి ఎదురొస్తాడు. ఆ తోటమాలి వెనక్కి తిరగకుండా తన హెడ్ ని మాత్రమే వెనక్కి తిప్పుతాడనమాట. అది చూసి మహి చాలా భయపడుతుంది. అదే టైంలో ఆ శ్మశానాల నుండి చాలా చేతులు బయటకు వస్తాయి. ఆ శ్మశానాల్లో ఉన్న ఆ దెయ్యాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి జాంబీస్ లాగా వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తాయి. ఇక ఆ దెయ్యాలన్నీ వాళ్ళిద్దరిని రౌండప్ చేసినప్పుడు ఫైనలీ అక్కడికి ఆ పిచ్చాయిని వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఆ శ్మశానం దాటి రోడ్లోకి వచ్చేస్తారు. ఇటువైపు ఆ పిచ్చాయన్ని ఆ దెయ్యాలన్నీ కలిపి చంపేస్తాయి. అదే టైంలో ఒక లారీ వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ లారీని లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతారు. నర్సింగ్ మహిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటి డోర్ని ఓపెన్ చేయగానే లోపల వాళ్ళ అక్క బావ, ఆ బుడ్డోడు, చనిపోయిన ఆ డాక్టర్, ఆ పిచ్చైన, ఆ తోటమాలి, అలా దెయ్యం చేతిలో చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలుగా మారి అక్కడ ఉంటారనమాట. ఆ ఆత్మలన్నీ కలిసి మహిని నర్సింగ్ ని చంపేసి వాళ్ళలో కలిపేసుకుంటాయి. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. నేను చెప్పిన స్టోరీ మీకు అంతగా భయం కలిగించకపోయి ఉండొచ్చు. మీరు ఒకసారి డైరెక్ట్ గా ఈ మూవీ చూస్తే ఇందులో ఉన్న రియల్ ఫ్లేవర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. మీరు రియల్ ఫియర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ మూవీని చూసేయండి.